హలో అండి, వెల్కమ్ టు ప్రియ రాగాలు. నేను మీ ప్రియ. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత గోధుమ రవ్వ ఉప్మా బ్రేక్ఫాస్ట్కి చేశానండి. ఈ బ్రేక్ఫాస్ట్ మేము అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 weeks చేసుకుంటూ ఉంటాము. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండ్ ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ ఉప్మా కనుక మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గోధుమ రవ్వ ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడే మనకి ఇష్టమైన పికిల్తో పాటు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. గోధుమ రవ్వలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అండ్ విటమిన్ బి ఉంటాయి. దీంట్లో కొలెస్ట్రాల్ ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువ. దీంట్లో సెలీనియం ఉండడం వల్ల ఇది హార్ట్ డిసీజెస్కి సంబంధించిన రిస్క్ని కూడా చాలా తగ్గిస్తుంది. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. దానివల్ల మనకి ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఒక మీడియం సైజ్ కప్ నిండా గోధుమ రవ్వ తీసుకున్నాను. దీంతో పాటు మనకి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. మనకి పల్లీలు, జీడిపప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు తగినంత కారానికి తగ్గట్టు తీసుకోండి, వాటిని స్లిట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ టొమాటోస్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకోండి. నేను ప్యాన్ పెట్టుకొని గోధుమ రవ్వని ముందుగా ఒక 3 to 4 minutes మీడియం హైలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అడుగంటకుండా చూసుకోండి. గోధుమ రవ్వ రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మెల్లగా రంగు మారుతుంది. నాకు ఆల్మోస్ట్ 3 to 4 minutes పట్టిందండి ఈ రంగు మారడానికి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండ్ గీ పోసుకొని అది వేడైన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసేయండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఆ తర్వాత అవి కొంచెం మగ్గగానే ఆనియన్స్ వేసేయండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత కరివేపాకు వేయండి. మరొకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను పల్లీలు, జీడిపప్పు ముందే కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఫ్రై చేసిన పల్లీలని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిపేశాను. ఇప్పుడు దీంట్లోనే మనం టొమాటోస్ కూడా యాడ్ చేసేయాలి. టొమాటోస్ మగ్గేంత వరకు ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచేయండి మీడియం హైలో. ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యాక్సిమం మనం మీడియం హై ఫ్లేమ్లోనే చేస్తాము. హైలో పెట్టకండి, మరీ ఎక్కువగా కూరగాయలు మగ్గిపోతే బాగుండదు. టొమాటోస్ మగ్గాక మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 cups వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి వాటర్ బాయిల్ అయ్యేదాకా మూత పెట్టి వదిలేయండి. వాటర్ బాయిల్ అయ్యాక గోధుమ రవ్వను దాంట్లో పోసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఉండలు కట్టకుండా చూసుకొని మూత పెట్టి వదిలేయండి. 3 to 4 minutesలో గోధుమ రవ్వ ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందంటే గోధుమ రవ్వ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుతో, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తొందరలోనే మరో మంచి వీడియోతో కలుద్దాం. Until then, bye.